హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో వీడియో డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇదొక రొటీన్ బ్లాగు, కాకపోతే ఇంట్లో ఒకటి ఇంక్లూడ్ చేసిన ఏంటంటే ఉగాది థీమ్ తోటి మా పాపని ఎట్లా రెడీ చేసిన నేను అనేది మీరు ఈ వీడియోలో చూడబోతారు అన్నట్టు. ఆయన ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా షేర్ చేసిన నేను ఈ వీడియోలో. సో మిస్ కాకుండా చూడండి, అది స్కిప్ చేయకండి వీడియో ఎక్కడ. అండ్ ఇక్కడ మా పెద్ద పాప స్నానం చేసి వచ్చిన తర్వాత ఒకరోజు మా అమ్మ ఇట్లా హెడ్కి మనం టవల్ కట్టుకుంటాం కదా, హెడ్ బాత్ చేసిన తర్వాత ఇట్లా చుట్టుకుంటాం కదా, అట్లా ఒక్కరోజు చుట్టూ పెట్టింది అంతే. ఇంకా అప్పటి నుంచి హెడ్ బాత్ చేసిన ప్రతిసారి అట్లా జుట్టు అట్లా తలకి కట్టు, నేను పెద్ద జుట్టులాగా చేసుకుంటా అని హెడ్ బాత్ చేసిన ప్రతిసారి అదే గోల, కట్టు మమ్మీ అని. ఇట్లాంటి సిల్లీ థింగ్స్ చెప్పినప్పుడు బాగానే ఉంటాయి, కానీ అది జుట్టు లేదు కదా తనకి, అది ఊడిపోయిన ప్రతిసారి వచ్చి మళ్ళీ కట్టు అంటే ఇంకా విసుగు వస్తుంది. అందుకే ఇట్లాంటి సిల్లీ థింగ్స్ ఒక్క క్షణానికి అప్పుడు మనకు మంచిగా అనిపించింది అని చెప్పినామంటే వాళ్ళు అదే పట్టుకుంటారు, మళ్ళీ కట్టుమని మనల్ని విసిగిస్తూ ఉంటారు. అందుకే ఇట్లాంటి చిన్న విషయాలు అస్సలు చెప్పొద్దు పిల్లలకి, అవాయిడ్ చేయడమే బెస్ట్. పిల్లలు ఇద్దరు అయితే స్నానాలు అయిపోయినాయి, మేము కూడా ఫ్రెష్ అయిపోయి ఎట్లా పిల్లలు ఆడుకుంటారు కానీ చిన్న పాప నుయ్యాల్లో వేసి కాసేపు పడుకోబెట్టి నేను అన్నం తింటా అని పెట్టుకున్నా అంతే. ఇంకెందుకు వండుకుంటుంది ఆమె, నేను అన్నం పెట్టుకోగానే లేచింది. చిన్న పాప వండుకుందని అమ్మవై బట్టలు వింటుంది, నేను వండుకుంది కదా నేను అన్నం పెట్టుకొచ్చుకొని తింటున్నాను అంతే. నేను 2 బుక్కలు తిన్నాను, లేచి ఇక మొత్తుకుంటూనే ఉంది. ఇక ఎత్తుకొని దాకా ఊకోలేదు అసలు, అందుకని తనని ఎత్తుకొని మరీ తింటున్నాను నేను. దేవుడు చూస్తాడంట, తల్లి నా పిల్లల్ని ఎత్తుకుంటుందా లేకపోతే తన కడుపు తను చూసుకుంటుందా అని దేవుడు అట్లా టెస్ట్ చేస్తాడట, వస్తుందా రాదా పిల్లల దగ్గరికి అని. అది నిజమో కదా తెలియదు కానీ ఖచ్చితంగా అంటే అట్లా అంటారు అన్నట్టు ఊళ్ళల్లో. తల్లి తన కడుపు చూసుకుంటుందా, అంటే బేబీ ఏడుస్తుందని వాళ్ళ పిల్లల దగ్గర పోతుందా లేదా అని దేవుడు టెస్ట్ చేస్తాడు, ప్రేమ ఎంత ఉందా చూద్దామన్నట్టు. మా పాప అయితే నేను తింటుంటే నా ప్లేట్ దిక్కే తిన్నట్టే చూస్తుంది. తినేటప్పుడు ఇట్లా ఉండదు ఇంట్రెస్ట్ పిల్లలకి, తినక ముందుకే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. తినేటప్పుడు మాత్రం నూకేస్తూ ఉంటారు, మనం పెడుతుంటే ఉంచుతూ ఉంటారు. ఇప్పుడు మాత్రం ఇట్లా చూస్తుంది. సో తినేసిన తర్వాత నేను పిల్లలైతే మేము వండుకున్నామని అమ్మ లేచి చింతకాయ కొడుతుంది. మాకైతే పెద్ద చింత చెట్టు ఉండే బాయికాడ, కానీ అది బాగా ముసలి చెట్టు బాగా ముసలి అయిపోయింది. అంటే ఏజ్డ్ చెట్టు అంట, అది ఎప్పటి నుంచో మా అమ్మ పుట్టకుండా ముందు నుంచి, మా తాతలు పుట్టకుండా ముందు నుంచే ఉందంట ఆ చెట్టు. సో ఆ చెట్టు ఇవ్వలేకలేదు, ఇది కొంచెమే దొరికింది. ఇది కూడా మా ఇంటి ముందర చెట్టు దులుపుతుంటే మాది మినిచ్చే తీసుకురారని వాళ్ళు కొంచెం పెట్టిపోయారు, ఇది మా మట్టుకు సరిపోతుంది అన్నట్టు. ఇంకా మేము ఏం కొనలేదు, అది మా చెట్టు దులపలే అసలు, అది అట్లనే చెట్టు మీదనే పోయింది కోతులతోటి. సో మేము పండుకున్నామని ఇక టైం దొరికింది, టైంని ఎందుకు వేస్ట్ చేయాలని అమ్మ చింతపండు అయితే కొట్టడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ పొట్టు తీస్తుంది అన్నట్టు, పొట్టు తీసి ఎండలో పోసింది. ఒక రోజంతా ఎండలో పోసి మళ్ళీ సాయంత్రం ఒక రోజంతా ఎండలో పోస్తే పొట్టు తీసి అది ఎండిపోయింది. ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఎండిపోయింది ఒక్క రోజులోనే. దాన్ని నీడగా పోసేసి కొంచెం చల్లగా అయిన తర్వాత దాన్ని గింజ కూడా కొట్టేసింది. మనకేం తెలుసు, డైరెక్ట్ డీమార్ట్కు ఆడ రెడీగా ఉన్నది పోయి కొనుక్కొచ్చుకుండు, అంత మట్టుకే తెలుసు మ్యాక్సిమము. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇట్లా కొట్టి ఇదంతా ఎవడు చేస్తాడని మనకు బద్ధకాలు కాబట్టి రెడీమేడ్ కావాలి ఏదైనా సరే, అది ఫుడ్ అయినా సరే ఇంకేదైనా సరే. సో అందుకనే చూపిద్దాం ఎట్లా అంటే వాళ్ళకి రానికి కూడా ఎవరో ఒకరు కొట్టి రెడీ చేస్తేనే అక్కడ వరకు వస్తుంది కదా. సో ఇట్లా గింజ కొట్టిన దాన్ని మళ్ళీ ఒకరోజు ఎండలో పోసి మళ్ళీ కొడుతుంది అమ్మ. ఎందుకు ఎండలో పోసిందని నేను అడిగితే, ఇది పైన వైట్ కలర్లో కనిపిస్తుంది, ఆ వైట్ కలర్ దాన్ని పోవడానికి, అది వైట్ కలర్ ఉంటే చింతపండు తొందరగా పురుగు వస్తుందట. అందుకని మళ్ళీ ఒకరోజు గింజ కొట్టిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఎండలో పోసి అది ఆ వైట్ కలర్ అంతా పోయేటట్టు కొడుతుంది. అట్లా చేస్తే ఏంటంటే నీళ్ళు ఎక్కువ రోజు నిల్వ ఉంటుందంట, పురుగు పట్టది అండ్ కలర్ కూడా చేంజ్ కాదని అట్లా వేసి కొడుతుంది. అంటే ఎండలో వేస్తారు అది మంచిగా గలగల ఎండింది, సౌండ్ వస్తుంది మంచిగా చింతపండు. అది ఈ కింద కనిపిస్తుంది అదంతా రాలిందండి, చింతపండు కొడితే ఆ తెల్లదంతా రాలిపోయింది. అది కూడా నోట్లో వేసుకుని చెప్తే పుల్లగానే ఉంది, కానీ పురుగు పట్టకుండా ఉండడానికి అంతే. చింతపండు ఎప్పుడు కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే ఇట్లాంటి ఒక కాటన్ బాక్స్ కానీ ప్లాస్టిక్దైనా సరే తీసుకొని దాని లోపల అడుగున ఉప్పురాలు ఉంటాయి కదా, అంటే దొడ్డుప్పు ఉంటుంది కదా, ఆ దొడ్డుప్పు అడుగు పోసేసి మనం కొట్టిన ఈ చింతపండు ఉంది కదా, దీన్ని మంచిగా దుమ్ము లేకుండా శుభ్రం చేసుకొని ఈ దాంట్లో వేసేసుకుంటే మనకి సంవత్సరం దాకా, అంటే మళ్ళీ చింతపండు వచ్చేదాకా కూడా చింతపండు కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. మీకు ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో వాడుకునేటోళ్ళు అయితే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో మాది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఫ్రిడ్జ్లో పట్టదు అసలు, అందుకని ఇట్లాంటి కాటన్ డబ్బాలో పెడుతున్నాం మేము. మీ దగ్గర ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే అసలు కలర్ చేంజ్ కాదు, మంచిగా ఫ్రెష్ ఎప్పుడు ఏమంటారు చింతపండు చారు వేసుకున్నా కూడా అది మంచిగా కొత్త చారు వేసుకుంటే ఎట్లుంటో అట్లా కనిపిస్తుంది అన్నట్టు. సో ట్రై చేయండి టిప్ కూడా.
సాయంత్రం పూట పాప మూడ్ అయితే మంచిగా ఉంది. సో తన మూడ్ మంచిగా ఉన్నప్పుడే రెడీ చేయాలన్నట్టుగా ఉగాది థీమ్లో రెడీ చేద్దాం పాపని, ఫోటోషూట్ చేద్దామని ఇవన్నీ తీసుకొచ్చి మామిడాకులు ఇట్లా అన్నీ తెంపుకొచ్చి రెడీ చేస్తున్నా. చిన్నది ఇది, మీరు ఇంతకుముందు నా వీడియోలో నా ఛానల్ ఫాలో అయ్యి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. ఇది మా పాపది ఆడుకునేది, ఇది చిన్నది గురిగ అంటారు కదా, దానికే యాపకొమ్మలు అల్లి చుడుతున్నా అన్నట్టు. మీరు కనుక మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే అట్లా చిన్న పెడితే మంచిగా గ్యాపులు లాగా మంచిగా కనిపిస్తలేదు గురుగు, కానీ ఇట్లా జుట్టాలు అయినట్టు అవి వేప కొమ్మలు ఉంటాయి కదా, వాటిని అల్లి గురిగికి కడుతున్నా అన్నట్టు మంచిగా కనిపిస్తుంది చూడ్డానికని. ఇది మా నాయన నేర్పించినాక ఆయన అట్లనే కడతాడు. మనం పండుగ రోజు పచ్చడి చేసుకుంటాం కదా, ఉగాది పచ్చడి, ఆ కుండ చుట్టూ ఇట్లనే కడతాడు మంచిగా, ఇట్లా అల్లి ఇంకా లావుగా అల్లి మంచిగా కడతాడు. నేను ఆయనను చూసి ఇది నేర్చుకున్నాను, ఆయనను చూసి నాకు ఇట్లా కట్టు నాకు నచ్చుతాయి అన్నట్టు, అంటే మంచి మనకు ఆ డివోషనల్ లుక్ ఇస్తుంది అన్నట్టు. సో ఇది మా అమ్మది పెళ్లి చీర. ఇదివరకు నేను చాలా వీడియోలలో కూడా బ్యాక్ డ్రాప్ అవుతుంది, నేను ఇది వాడిన మా అమ్మది పెళ్లి చీర అంటే ఇది. అప్పుడు వైట్ బాగా వాడుతున్నట్టు అందుకనే వైట్ తీసుకుర్రు. అమ్మకు కూడా అప్పుడు వైట్, ఏది అప్పుడు మనలాగా ఇన్ని ఆప్షన్స్ లేవు కదా, ఏది తీసుకొస్తే అదే కట్టుకోవడం అంతే. అందుకని అమ్మ అప్పటికి 1-2 సార్లు కట్టుంటుంది అంతే, అస్సలు కట్టలే. ఎందుకంటే వైట్ కాబట్టి మాస్ అన్న ఎక్కువ ప్రిఫర్ చేయరు కదా, అది అట్లనే భద్రంగా దాచిపెట్టింది చీర. ఇప్పుడు నాకు వీడియోలకు ఉపయోగపడుతుంది ఈ చీర. నాకు ఇది పెళ్లి చీర అని నాకు ఇంతకుముందు తెలీదు, రీసెంట్గా నాకు మా చిన్న పాప పుట్టిన తర్వాతనే తెలిసి ఇది మా అమ్మ పెళ్లి చీర అని. అంటే ఫోటోలు చూసినా కానీ అంత అబ్జర్వ్ చేయలేదు, అంత మనకు దాని గురించి అవసరం వచ్చేదాకా మనం కూడా అంత పర్టికులర్గా చూసినా కూడా అంత ఓవర్లుక్ అంటారు కదా, ఓవర్లుక్లో పోతుంది అనమాట. చూసి కూడా అంత పట్టించుకోము, అంత అబ్జర్వ్ చేయము. సో ఇట్లా పచ్చళ్ళుకి వచ్చేలాగా కొత్త చింతపండు విసికి, సో కొత్త చింతపండు అన్నీ కొత్త మామిడికాయ వేప పూత అన్నీ ఈ టైంకి అందుతాయి కదా, చింతపండు కూడా మనకి పచ్చడి చేసుకునే టైంకి అందుతుంది. అందుకని చింతపండు కూడా కొట్టి రెడీగా పెట్టింది అన్నట్టు అమ్మ పచ్చడి కోసానికనే కాదు, మేము రెగ్యులర్గా వంట కోసానికి కూడా. అండ్ గులాబీ పూలు నిన్నమోనేమో బాగా పూసినాయి, నేను వీడియో వేద్దామనేసరికి కొన్నే పూసినాయి, ఒకటే పువ్వు పూసింది. సో దాంతో సరిపెట్టేసిన నేను. మళ్ళీ పూల కోసం చూస్తే పాప మూడు అస్సలు మంచిగా ఉండదు, అందుకే పాప మూడు మంచిగా ఉన్నప్పుడు వేద్దామన్నట్టుగా ఇప్పుడే వేసేసిన నేను. ఎందుకంటే పిల్లలు క్రాంకీగా వేస్తే, ఇప్పుడు ఇది నేను అంతా చీర మీద వేసిన కదా, తను క్రాంకీగా ఉండి అటు ఇటు మసలింది అనుకో, నేను చేసింది అంతా ఊతుంది, అంతా ఉట్టిదే ఇక. అందుకని మంచి మూడ్లు ఉన్నప్పుడు చేద్దామన్నట్టుగా నేను ఇట్లా చేసిన. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి మొన్న మా ఆంటీ వాళ్ళు మేము ఒడిబియ్యం పోసుకున్నప్పుడు తెచ్చారు అన్నట్టు మా పాపకి ఫ్రాకు. ఇది అదే, తనకైతే కలర్ బాగా సూట్ అయింది. అందరికీ మా తరపున ముందుగానే ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శనారెడ్డి, నేను అర్చన.